సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో బీఆర్ఎస్ పై వేధింపులను ధారావాహిక సీరియల్ తరహాలో 2 నెలల నుండి కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి అసలు సమస్యలను పక్కదారి పట్టించి ప్రతిపక్ష నాయకులను వేధిస్తున్నాడు. ఓకేనా? మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో భారత రాష్ట్ర సమితి పార్టీ మీద గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వేధింపుల ధారావాహిక సీరియల్లో జరుగుతున్న రకరకాల అక్రమాలు, దౌర్జన్యాలు, కుట్రలు, కుతంత్రాలు, వీటన్నిటి మీద ఈరోజు ఏర్పాటు చేసిన నిజాలు ప్రజలకు వెల్లడించాలని ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, తెలంగాణ పోరాట యోధులు, తెలంగాణ సాధకులు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, నేటి ప్రతిపక్ష నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, హైదరాబాదు నగర పోలీసుల ఆధ్వర్యంలో ఉన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ నోటీసులు ఇచ్చిన సందర్భంగా మేము కొన్ని నిజాలు ప్రజలకు చెప్పాలని అనుకున్నాం. మొదటి నుండి భారత రాష్ట్ర సమితి పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెసు ప్రభుత్వం అసలు సమస్యలను పక్కదోవ పట్టించడం కోసం, ప్రజలకు నెరవేరని హామీలిచ్చి వాళ్ళను మోసం చేసి గద్దెనెక్కిన వైనాన్ని ప్రశ్నిస్తున్న తీరు నుండి, తెలంగాణలో పట్టపగలే విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ అలీబాబా 40 దొంగల ముఠాలాగా దోచుకుంటున్న, దండుపాలెం బ్యాచ్లాగా దోచుకుంటున్న ముఠానది కోల్ బ్లాక్ కావచ్చు, లిక్కర్ సీసాలు కావచ్చు, లిక్కర్ సీసాల మీద లేబెల్లు కావచ్చు, బ్రివరీలు కావచ్చు, ఇంకా హైదరాబాదు నగరంలో 9,300 ఎకరాల కుంభకోణం కావచ్చు, ఇంకా రకరకాల కుంభకోణాలు, గురుకుల విద్యాలయాల్లో 125 మంది పిల్లల మరణాలు కావచ్చు, రైతన్నల ఆత్మహత్యలు కావచ్చు, ఆటో డ్రైవర్ల